సజ్జల భార్గవ్ మీద పెట్టినటువంటి కేసు దానికి సంబంధించిన బెయిల్ ఇందులో అరెస్ట్ మీద స్టే ఇచ్చినటువంటి కోర్టు రేపు బెయిల్ రద్దు చేస్తుందా చూడాలి. ప్రస్తుతం అయితే దీని మీద ఆర్గ్యుమెంట్స్లో కొత్త కోణం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య అభ్యంతరకర పోస్టులను కట్టడి చేసి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పోస్టులు నిరోధించిన పక్షంలో వాటిని ప్రత్యర్థులపై కక్ష సాధింపులు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. వ్యక్తులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు చట్టం అనుమతిస్తున్నప్పటికీ ఆ స్వేచ్ఛను వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాడుకుంటున్నారని పేర్కొంది. డీప్ ఫేక్ ఫోటోలపై కూడా దృష్టి సారించాలని, ఏవి నిజమైనవో ఏవి నకిలీవో గుర్తించే పరిస్థితి ఉండడం లేదని తెలిపింది. రాజకీయ పార్టీల గొడవలతో సామాజిక మాధ్యమాలు లబ్ధి పొందుతున్నాయని, అసభ్యకర పోస్టుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలను తాము ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి ఈ నెల 27కి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అప్పటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డితో పాటుగా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భార్గవరెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేసినటువంటి నేపథ్యంలో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.